గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు పరమ బలమొసగు జయ యేసు పరమ బలమొసగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధించిన జయ యేసు సమాధి ఓడెను జయ క్రీస్తు సమాధించిన జయ యేసు సమాధి ఓడెను జయ క్రీస్తు సమరము గెలిచిన జయ యేసు సమరము గెలిచిన జయ యేసు అమరమూర్తి జయ యేసు అమరమూర్తి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు
శుద్ధాకర విశుద్ధ వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నా బాణ భూమి సాగో నాట్య వందనం నా బాణ భూమి సాగో నాట్య వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుతి యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుతి మహోన్నతున్న దేవుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుడ దేవుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. విమోచక పిత్రాత్మజుడ విజయ మంగళం విమోచక పిత్రాత్మజుడ విజయ మంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్య మంగళం సమస్త సృష్టి సాధనా బసావ్య మంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి నీ ప్రత్యక్షమైన అనేక స్తోత్రములు ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించడానికి అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి పాటు మిమ్మల్ని నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు వెతుకలిగినట్లు ఏకడేశ్వరుని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వార్థంలో ప్రవేశింపకపోవడము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా
మనలో సత్యముండదు. మన పాపములను ఒప్పుకొనుటలా ఆయన నమ్మదగిన నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త అభివృద్ధుల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొనుటలా ఆయనను అబద్ధంగా చెవారమవుదుము. ఆయన వాక్యము వలన ఉండదు. తండ్రుల పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది నాతో కలిసి పడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మందను బట్టి నైజును బట్టి పాపలమైన తలుపును బట్టి చూపును బట్టి పాపలమైన వింటను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుకొచ్చిపోయాడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటునందుము స్తుతించను. మో తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకునవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడడం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రావకత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహా తేజోమయుగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహరాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరుకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా ఉండట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేయుచుడనియు ఈయన ఆవేశములనే దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము
5వ వచనం ఒకటి చదువుకుందాం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతురని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుంటా. మరి మోకాళ్ళు ఉన్న వారందరూ మోకరించవచ్చు. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఈ పునరుద్ధాన దినాల్లో ఉన్నటువంటి మమ్మందరినీ నీవే బలపరచమని, నీ శిష్యులైన వారిని ప్రభా నీవు ఎలాగనైతే బలపరచుచు ఉన్నావు నాయనా, ఈ సమయమున నీ పరిశుద్ధ స్థలములో ఉన్న మమ్మందరినీ కూడా నీవే బలపరిచి మేలు కలగచేయమని అడుగుతున్నాం. చదవబడినటువంటి వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేయమని అడుగుతున్నాం. తండ్రి, నీకే స్తోత్రములు. నాయనా, నీవు పునరుద్ధానుడవై లేచిన తర్వాత నాయనా, శిష్యులైన వారి మీద ఉన్నటువంటి అంధకారమనే ముసుగును తీసివేయడానికి నిన్ను నీవే శిష్యులైన వారికి కనపరుచుకొనుచున్న విధానము కొరకు నీకే స్తోత్రములు. అలాగని యేసయ్యా, నీవు శిష్యులైన వారికి ఎలాగనైతే కనపరుచుకొని ఉన్నావో అలాగన మాకు కూడా కనబడి నీవే మాతో మాట్లాడి మేలు కలగచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా, లేతునని తాదేపినాట్లు, లేతునని తాదేపినాట్లు లేఖనము నెరవేరునాట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ఆయన పాద సాన్నిధ్యంలో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, పునరుద్ధానుడైన ప్రభు యేసు యొక్క ఆశీర్వాదములు తండ్రి మనందరి మీద కుమరిపరిచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన తరువాత మరి ఆయన శిష్యులైన వారికి, స్త్రీలైన వారికి ఆయన కనబడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. మొట్టమొదట ప్రభు కనబడింది ఎవరికంటే మగ్దలేని మరియకు కనబడినట్లుగా, రెండవదిగా కొందరు స్త్రీలైన వారికి కనబడినట్లుగా మనము ఇక్కడ గమనించుతున్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యమును బట్టి గమనించినట్లయితే ఇక్కడ లోకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, కనుక అక్కడ ఉన్నటువంటి సీమోను అనేటువంటి పేతురు అక్కడ ఉన్నారు. వారు రాత్రంతా కూడా శ్రమ పడ్డారంట, రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. ప్రయాసపడినా కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదట. అయితే యేసయ్య ఆశ్రమంలోనికి వెళ్ళి ఆయన బోధించట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించు అన్నారు. లోతునకు వెళితే ఏ చేపలు పడతాయట? ఏమా, పెద్ద చేపలు పడతాయట. ఒడ్లో ఏ చేపలు ఉంటాయి? చిన్న చిన్న చేపలు. కనుక
మరి ఇప్పుడు లోతునకు నడిపించండి అని చెప్పి యేసయ్య వారికి చెబుతున్నాడు అక్కడ ఉన్నటువంటి సీమోనుతో. లోతునకు నడిపించి చేపల పట్టకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. ఎవరి మాట చెప్పనా అంటే వారు దేవుని మాటకు వారు విలువనిచ్చారు. మరి మనం కూడా దేవుని మాటను మనము ధిక్కరించకుండా దేవుని ఆజ్ఞ ప్రకారము నీవు నడిచినట్లయితే దేవుడిచ్చేటువంటి మహిమ ఏదో చూస్తావట. అయితే వారు దేవుడు చెప్పిన విధముగా వారు వలలు వేశారు. వలలు వేసిన తరువాత 6వ వచనములో వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. సరే, విస్తారమైన చేపలు పడ్డాయట. ఇప్పుడు వారి వలలు ఏమైనా పిగిలిపోతూ ఉన్నాయి. మరి పిగిలిపోతున్నటువంటి సమయములో మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులైన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? చేపలు పట్టే వారందరికీ ఆయన మరొకరికి సహాయం చేయమని చెప్పి సంజ్ఞలు చేస్తూ అంటే సైకిల్ చేస్తూ ఉన్నారు. కనుక మరి యేసు ప్రభువారు శిష్యులైన వారితో ఉన్నటువంటి మొదటి సమయంలో ఇలాగన జరిగి ఉన్నది. అయితే వారికి చేపలు దొరకలేదు. చేపలు దొరికిన తర్వాత ఈ తీరా చేపలు దొరికిన తర్వాత ఏమైందంటే వారి యొక్క వలలు కాస్త ఏమైనా పిగిలిపోతూ ఉన్నాయట. అయితే మరి మనం గమనించినట్లయితే వారు దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభువారు పునరుత్థానుడై లేచిన తరువాత మరలా వారందరికీ కూడా ప్రభు కనబడుచున్నాడు. కనబడి ఇప్పుడు వారు ఎలాగ ఏ టైంలో ఏ సమయంలో కనబడ్డారంటే మరలా యేసు ప్రభు లేడు అని చెప్పి ఈ సీమోను పేతురు ఏం చేశాడంటే ఆయన పాత జీవితంలోకి వెళ్ళిపోయాడంట. నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతానంటే ఆయనతో పాటు అందరు శిష్యులైన వారందరూ ఆయన కూడా వెళ్ళిపోయారు. శిష్యులైన వారందరూ కూడా వారు కూడా వెళ్ళిపోయారట. మరి యేసయ్య వీరిని ఎందుకు పిలిచాడు అంటే మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. మరి మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని పిలిచినటువంటి యేసయ్య ఇక మన యొద్ద లేడు, ఆయన చనిపోయాడు అనేటువంటి బాధలో వారు ఉండి వారు ఏం చేస్తున్నారంటే ఇంకా వారికి ఎవ్వరూ కూడా ఆధారం లేక మరలా వారి పాత జీవితమే వారికి ఆధారం అనుకొని వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ యేసు ప్రభు వారు అక్కడ వారితో ఉంటూ ఉన్నాడంట. యేసు వారితో ఉండి ఆయన అక్కడ ఉన్నటువంటి వారి శిష్యులైన వారితో మాట్లాడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారు అడగగా లేదనివి వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ కూడా యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత మరలా యేసయ్య తన్ను తాను శిష్యులైన వారికి కనపరుచుకుంటున్నాడు. మరి శిష్యులైన వారికి కనపరుచుకొనుచు ఇప్పుడు ఆయన తినడానికి ఏమైనా ఉన్నదా అని చెప్పి వారి యొద్దకు వెళ్ళి అడిగినప్పుడు, అయ్యా మా దగ్గర ఏమీ కూడా లేదు, మేము రాత్రంతా కూడా ఏం చేశారంట, కష్టపడి ఉన్నారట. ఏమా రాత్రంతా కష్టపడినా కానీ వారు ఏమీ పట్టలేదట. అయితే మళ్ళా యేసయ్య వారి దగ్గరికి వెళ్ళి ఇలాగన చెప్పి దోణికి కుడి ప్రక్కన మీరు వలవేడి మీకు దొరికినని చెప్పగా వారు అలాగు చేయగా వారికి విస్తారమైన చేపలు పడినవి. అయితే వారు వలను లాగలేకపోతూ ఉన్నారట. మరి ఇప్పుడు లాగలేకపోతున్నారు, మంచిదే.
మరి లూకా సువార్తలో చూసినట్లయితే వారు వలన లాగుతుండగా వల కాస్త ఏమైంది, పిగిలిపోయింది. మరి ఇక్కడ పునరుద్ధానటువంటి యేసయ్య పునరుద్ధాన శక్తితో వచ్చిన తరువాత, వారికి కనపడిన తర్వాత, ఇప్పుడు వీరికి ఇక్కడ కూడా విస్తారమైన చేపలు పడ్డాయి, కానీ వారి వల పిగలలేదు అంట. దేవుని స్తోత్రం. కనుక అన్ని బలముల కంటే ఈ పునరుద్ధాన బలం ఎంతో గొప్పది అన్నారు. కనుక ఈ పునరుద్ధాన బలము, అంటే తిరిగి దేవుడు తన తండ్రి యొద్ద నుండి పొందుకున్నటువంటి శక్తి ఉన్నది ఆయన దగ్గర. కనుక ఆ బలం ఉంది, కనుక ఆ బలము ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్న బలాన్ని మనకిస్తానన్నాడు దేవుడు. కనుక మనం ఆయన అడిగినట్లయితే ఆయన మనకి కూడా అటువంటి చక్కటి బలాన్ని ఇచ్చేవారే ఉన్నారట. శ్రమను చూడలేక, ఓ యోబు, నువ్వు దేవుణ్ణి దూషించి మరణమగుట మేలు అంట. అయితే అటువంటి సమయంలో మరి దేవుడు దూషించలేదు, కానీ దేవుడి వైపే చూస్తాడు. దేవుని ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన ఎంతగానో దేవుడు ఆయనను ఆశీర్వదించి తర్వాత మరి ఈ యొక్క దేవుడు అపవాది మీద వేసినటువంటి స్థితిని బట్టి ఈ అపవాదికి యోబును అప్పగించి ఏమన్నాడంటే, ఆయన శరీరం మాత్రమే నీ యొక్క సముఖములో ఉన్నది, కానీ ఆయన ఆత్మకు మాత్రము ఏం లేదు, నీ వశములో లేదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని విశ్వాసులారా, మనం గమనించినట్లయితే ఇదిగో చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నవి, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఎంతో ఆనందం. ఒకరిని పాడు చేయాలంటే చాలా ఆనందం సాతానికి. ఒకరిని పాడు చేయాలంటే చాలా ఆనందం అంట. అంటే మరి మనుషుల్లో కూడా పాడు చేసేవారు ఉంటారు. వారు కూడా ఎటువంటి వారు, మనుషులా సాతాన్లా? మాట్లాడతారేంటి? వాళ్ళు కూడా దెయ్యాలి అన్నమాట. ఆ ఏమో కనబడి దెయ్యాలు, ఏమో కనబడి దెయ్యాలన్నమాట. అంతేనా? ఒకళ్ళు పాడు చేయాలనే ఆలోచన కలిగిన వారందరూ కూడా అటువంటి వారు. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ప్రేమించకుండా ఒకరి మీద కలహము పెట్టుకొని పాడు చేయాలనే ఆలోచన కలిగి ఉంటే మీరు కూడా అటువంటి వారు వశములు ఉంటారు. అందుకని మరి ఈ యొక్క యోబుకు ఆ శ్రమంతటిని అనుభవించిన తర్వాత యోబుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటి అని మనం చూసినట్లయితే చూడండమ్మా, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. దేవుని స్తోత్రం. దానికి ఇలాగన ఆయన అనుకున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క శ్రమ వైపు చూడలేదు, కానీ దేవుని వైపే చూశాడంట. మరి మనం కూడా ఎవరి వైపు చూడాలా? ఎన్ని శ్రమలు ఉన్నా దేవుని వైపు చూడండి. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడేమో. నీకు ఒక సమయాన్ని దేవుడు ఇస్తాడు. ఆ సమయంలో నువ్వేం చేయాలి? ఆ శ్రమలో ఉన్నప్పుడట మరి విజయాన్ని పొందడానికి దేవుడు కొన్ని మార్గాలు మనకు తెలియజేశాడు. ఏంటి ఆ మార్గాలు అంటే, మొట్టమొదట విశ్వాసము, దేవునిపై నమ్మకం ఉండాలి. దేవుని మీద ఏముండాలంట? నమ్మకము. రెండవదిగా ప్రార్థన. ఎప్పుడు, ఎల్లప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. అంటే శ్రమలోను
సమాధానములోను సౌఖ్యములోను కూడా నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు విజయం పొందడానికి దేవుడిచ్చినటువంటి మార్గాలు, మెట్లు అన్నమాట. మూడవదిగా చూసినట్లయితే ఆయన ఆజ్ఞకు విధేయత కలిగి ఉండాలి. అనగా దేవుని వాక్యాన్ని నీవు గౌరవించేవాడిగా ఉండాలి. వాక్యానుసారంగా మనం నడవాలి. ఇక నాలుగవదిగా పరిశుద్ధాత్మ సహాయమును నీవు సంపాదించుకోవాలి. అనగా ఆత్మ ద్వారా నడిపింపబడేటువంటి వివేచన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి. ఐదవదిగా దేవుని మీద భక్తి ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని మీద, ఆయన భక్తి మీద మనందరం కూడా ఆధారపడేవారు ఉండాలి. కనుక మనము మన బలం కాక దేవుని బలము మీద ఆధారపడేవారిగా ఉండాలి. ఈ 5 లక్షణాలు నీవు కలిగి ఉన్నట్లయితే విజయము తప్పనిసరిగా నిన్ను వరించేదై ఉన్నదంట. దేవుని స్తోత్రం. కనుక అటువంటి విజయము యేసు ప్రభువారు ఆయన పునరుద్ధారణై తిరిగి లేచి ఉన్నాడు కనుక, ఆయనకు విజయము దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక, మరి మనం పొందినటువంటి ఆ యొక్క విజయము మనము కూడా పొందాలంటే ఈ 5 లక్షణాలు నీవు కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు కూడా అతి గొప్ప విజయమును దయచేసేవాడై ఉన్నాడు. అతి ధన్యత తండ్రి మనందరకు దయచేయుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరుడును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నైనా నీ పరిశుద్ధ స్థలములో నిన్ను ఆరాధించడానికి మమ్మందరినీ నీవు తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకే స్తోత్రములు యేసయ్యా. ఇదిగో తండ్రి, నాయనా మేమందరము కూడా నీ వైపు తేరి చూచుచుండగా మా అందరి వైపు ఒక్కసారి చూడండి యేసయ్యా. పేతురు, యోహానులు నాయనా కుంటివాడిని ఇదిగో మా తట్టు తేరి చూడు అన్నారు ప్రభు. తేరి చూడన్నప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని ఆయన చూచాడు. మా యొద్ద ఏమీ లేదు కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము అని నజరేయుడైన యేసు నామమున లేచి నడవమన్నప్పుడు వెంటనే ఆయన లేచారు ప్రభా. అలాగనే ఈ దినాల్లో మేమందరము నీ తట్టు మేము తేరి చూచుచున్నామయ్యా. మమ్మందరినీ లేవనెత్తండి యేసయ్యా. మా బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, కోటి చిక్కుల నుండి, వ్యాధుల నుండి యేసయ్యా ఎవరెవరు ఏ బలహీనతలు కలిగి ఉన్నారో వాటన్నిటి నుండి విడుదల కలిగించి నీవే లేవనెత్తమని అడుగుతున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు నాయనా. పునరుద్ధారణైన యేసయ్యా, నీవు పునరుద్ధారణమై పేతురు యొద్దకు వచ్చినప్పుడు ఇదిగో ధోనికి కుడి ప్రక్కన వల వేయండి, గొప్ప చేపలు దొరుకుతాయన్నప్పుడు వారు నీ మాట చెప్పున వేస్తున్నామని నీ మాట చెప్పున వేయగా 153 గొప్ప చేపలు పట్టారు ప్రభు. నాయనా నీ పునరుద్ధాన శక్తి వారి మీద ఉంది కనుక వారి వలలు పెగలలేదు ప్రభా. తండ్రి నీకే స్తోత్రం. అలానే నీ పునరుద్ధాన శక్తి మా మీద ఉంచి మమ్మందరినీ దీవించమని, నీవే విడిపించమని తండ్రి యేసయ్యా నీ పాదముల పట్టు అడుగుచు వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారు సమర్పణ చేస్తున్న కానుకలను దీవించండి ప్రభా. ఈ వేళ ఎవరి యొక్క అర్పణ లక్ష్య పెట్టిన తండ్రి, నివుడైన వారందరి అర్పణలు ఇవి లక్ష్య పెట్టి నిరంతర ఫలము దయచేయమని అడుగుతున్నాను. అలానే తండ్రి నాయనా రేపు ఆదివారపు దినము
సంస్కారము, పాదశుద్ధి కార్యక్రమం ప్రతివారు ఏకీభవించే భాగ్యము దయచేయమని తండ్రి నైనా నీ పాదముల పట్ల అడుగుతున్నా. మమ్మందరి మీరే దీవించి మేలు కలగ చేసి నైనా నీ శిష్యులైన వారికి పునరుద్ధాన బలమనిచ్చేలాగనైతే వారి మీద ఉన్న అంధకారమునే ముసుగులు తీసివేసావు యేసయ్యా. మా మీద ఉన్నటువంటి ముసుగులు కూడా నీవే పెరిగి వేసి మమ్మందరినీ నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని నీవే నీ పాదముల ఎదుగు చేసు మమ్మల్ని దీవించి బలపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మళ్ళీ ప్రవాహం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి దాకాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.